మనము గత వీడియోలో ఏదైనా ఒక వస్తువుని కొన్ని సమాన భాగాలుగా చేసి వాటిలో కొన్ని భాగాలు తీసుకుంటే అట్లాంటి వాటిని భిన్నాలు అంటారని నేర్చుకున్నాం. ఇప్పుడు మనము లవహారాలు సమానంగా ఉన్నటువంటి భిన్నాలు అంటే 5/5, 4/4, 3/3 ఇట్లాంటి భిన్నాల విలువ 1కి సమానమవుతుంది అనే విషయాన్ని ఈ కాంక్రీట్ మెటీరియల్ని ఉపయోగించి తెలుసుకుందాం. ఇక్కడ 5 బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ 5 ఒక బిల్డింగ్ బ్లాక్ తీసుకుంటే ఇది 1/5 అవుతుంది. అట్లాగే 5 తీసుకుంటే ఇది భిన్న రూపంలో 2/5 అవుతుంది. మనము ఈ విధంగా ఈ 5 బిల్డింగ్ బ్లాక్స్లో 5 కూడా తీసుకుందాం. ఇప్పుడు మనము ఈ 5 బిల్డింగ్ బ్లాక్స్ని కూడా తీసుకున్నాం. 5 ఉండేవి కదా, 5కి 5 తీసుకున్నాం. దీన్ని భిన్న రూపంలో 5/5 అని రాస్తాం. ఎందుచేతంటే 5 బిల్డింగ్ బ్లాక్స్కి 5 మొత్తం అన్నీ తీసేసుకున్నాం కాబట్టి దీని విలువ 5/5. ఇంతే పొడవు కలిగినటువంటి మరొక బిల్డింగ్ బ్లాక్ తీసుకుందాం. ఎల్లో కలర్ బిల్డింగ్ బ్లాక్. ఈ రెండు సమానంగా ఉన్నాయి చూడండి. మరి దీని విలువ ఎంత అవుతుంది? ఎల్లో కలర్ బిల్డింగ్ బ్లాక్ విలువ, దీని విలువ 1. ఎందుచేతంటే ఇది 1 కదా బిల్డింగ్ బ్లాక్, కాబట్టి దీని విలువ 1. అయితే ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి అనుకున్నాం. తొలి బ్లూ కలర్ బిల్డింగ్ బ్లాక్స్, ఎల్లో కలర్ బిల్డింగ్ బ్లాక్ ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా. మరి ఆ విధంగా వీటి విలువలు కూడా సమానంగా ఉంటాయి. బ్లూ కలర్ బిల్డింగ్ బ్లాక్స్ తాలూకా విలువ 5/5, ఎల్లో కలర్ బిల్డింగ్ బ్లాక్ తాలూకా విలువ 1. ఈ రెండు సమానం కాబట్టి వాటి విలువలు 5/5, 1 ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి మనము 5/5 = 1 అని చెప్పవచ్చు. మరి ఇదే విషయాన్ని మనము చిత్ర రూపంలో కూడా నిరూపిద్దాం. ఇక్కడ ఒక చిత్రం ఉంది చూడండి. ఇందులో 5 గళ్ళు ఉన్నాయి. ఈ 5 కూడా రంగు వేయబడింది. మరి దీన్ని భిన్న రూపంలో 5/5 అని రాస్తాం. ఇంతే పొడవు వెడల్పు కలిగినటువంటి మరొక చిత్రం తీసుకుందాం. ఈ రెండు సమానంగా ఉంటాయి. మరి దీని విలువ ఎంత అవుతుంది? దీని విలువ 1. ఎందుచేతంటే ఇది 1 గడి, ఆ 1 గడికి మొత్తం రంగు వేయబడింది కాబట్టి దీని విలువ 1. మరి ఈ రెండు సమానంగా ఉన్నాయి అనుకున్నాం కదా, కాబట్టి వాటి విలువలు కూడా సమానంగా ఉంటాయి. దీని విలువ 5/5, దీని విలువ 1. ఈ రెండు కూడా సమానమే. ఈ విధంగా 5/5 = 1 అని మనము నిరూపించవచ్చు. ఈ విధంగా లవహారాలు సమానంగా ఉన్నటువంటి భిన్నాల విలువ 1కి సమానమవుతుంది అనే విషయాన్ని మనము నిరూపించవచ్చు. అయితే ఈ విషయాన్ని మనము 3 రకాలుగా నిరూపించాం. మొదట ఈ కాంక్రీట్ మెటీరియల్తో నిరూపించాం. చూడండి, 5/5, 1 ఈ రెండు సమానమే అనే విషయాన్ని ఈ కాంక్రీట్ మెటీరియల్తో నిరూపించాం. కాంక్రీట్ మెటీరియల్ అంటే మనము చేతితో స్పృశించగలిగేవి, అంటే హ్యాండిల్ చేయగలిగేవి ఇట్లాంటి వస్తువులు, బిల్డింగ్ బ్లాక్స్ కానీ, పూసలు కానీ, కాయలు, పళ్ళు ఇట్లాంటి ఆబ్జెక్ట్స్తో గణితాన్ని అవగాహన చేసుకోవటాన్ని మనము కాంక్రీట్ అప్రోచ్ అని అంటాం. అంటే కాంక్రీట్ మెటీరియల్తో గణితాన్ని అవగాహన చేసుకోవటం, ఇది కాంక్రీట్ అప్రోచ్. ఇక రెండో పద్ధతిలో మనము చిత్రాల ద్వారా ఈ గణితాన్ని అవగాహన చేసుకున్నాం. 5/5, 1 ఈ రెండు
రెండు సమానమే అనే విషయాన్ని. చిత్రాలు అంటే పిక్చర్స్తో. ఈ విధంగా పిక్చర్స్తో మనం గణితాన్ని అవగాహన చేసుకోవటాన్ని పిక్టోరియల్ అప్రోచ్ అని అంటారు. ఇక చివరిగా ఈ సంఖ్యలు, సింబల్స్, వీటితో మనం గణితాన్ని అవగాహన చేసుకోవటాన్ని యాబ్స్ట్రాక్ట్ అప్రోచ్ అని అంటారు. ఈ విధంగా 3 రకాలుగా కాంక్రీట్ అప్రోచ్తో, అట్లాగే తర్వాత పిక్టోరియల్ అప్రోచ్తో, ఆఖరిగా యాబ్స్ట్రాక్ట్ అప్రోచ్తో మనము గణితాన్ని పిల్లలకి బోధించాలి. అయితే మొదట మనము ఈ యాబ్స్ట్రాక్ట్ అప్రోచ్లో బోధించకూడదు. ఎందుచేతంటే పిల్లలకి 5/5 = 1 అని చెబితే వాళ్ళకి అంత సులభంగా అర్థం కాదు. మొదట మనము ఈ కాంక్రీట్ మెటీరియల్తో అవగాహన పరిచి, ఆ తర్వాత ఈ చిత్రాల ద్వారా మరికొంత అవగాహన కల్పించి, ఆఖరిగా ఈ సంఖ్యలు, సింబల్స్ ద్వారా మనము గణితాన్ని పిల్లలకి బోధించాలి. ఈ పద్ధతిని కాంక్రీట్ పిక్టోరియల్ యాబ్స్ట్రాక్ట్ మెథడాలజీ అంటారు. దీనిని అమెరికాకి చెందిన జెరోమ్ బ్రూనర్ అనే ఎడ్యుకేషనల్ సైకాలజిస్టు 1960వ దశకంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సింగపూర్ మ్యాథమెటిక్స్ టీచింగ్లో ఈ పద్ధతిని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉన్నారు. సిపిఏ అప్రోచ్ అంటే కాంక్రీట్ పిక్టోరియల్ యాబ్స్ట్రాక్ట్ అప్రోచ్ ద్వారా లవహారాలు సమానంగా ఉన్నటువంటి భిన్నాల విలువ 1కి సమానము అని నిరూపించే మరొక ఉదాహరణ. కాంక్రీట్ అప్రోచ్, పిక్టోరియల్ అప్రోచ్, యాబ్స్ట్రాక్ట్ అప్రోచ్. ఈ విధంగా సిపిఏ అప్రోచ్ ద్వారా గణితాన్ని బోధిస్తే పిల్లలకి సులభంగా అర్థమవుతుంది. పిల్లల్ని గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూప్కి ఇలాంటి మెటీరియల్ ఇచ్చి కృత్యాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఐఎన్ఎస్ నారాయణరావు, టీచర్, Government of Andhra Pradesh. Subscribe for more TLM videos.